పల్నాడు జిల్లా మాచర్లలో ఫుడ్ సేఫ్టీ రెవెన్యూ వైద్యాధికారులు ఉమ్మడిగా పాల కేంద్రాలు నిత్యావసర దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే అనేక అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా పలు కేంద్రాల్లో కాలం చెల్లిన బాదం పాలు, బూజు పట్టిన నిల్వ ఉన్న జున్ను పదార్థాలను అధికారులు గుర్తించారు. వెంటనే సీజ్ చేశారు. వీటితో పాటు నాణ్యత లేని పచ్చళ్ళు, కారం పొడి, పిల్లలు తినే కాలం చెల్లిన బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పలు దుకాణాల నిర్వాహకులపై అధికారులు కేసులు నమోదు చేశారు. రానున్న 10 రోజుల పాటు మాచర్ల పరిధిలోని ప్రతి ఫుడ్ షాపును, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇట్లాంటి వ్యాపారం చేస్తే ఎవరిని ఉపేక్షించడం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకున్నాం. దానికి ముందే లైసెన్స్ లేకుండా కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, సరైన లైసెన్స్ లేకుండా కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. చట్ట ప్రకారం అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అదేవిధంగా వెటనరీ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరితో కలిసి కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి మిల్క్ చిల్లింగ్ సెంటర్స్, పాల కేంద్రాలన్నింటిలో కూడా మేము సర్ప్రైజ్ చెక్ చేశాము. చేసినప్పుడు స్టార్ట్ చేశాము. ఆల్మోస్ట్ 8 టీమ్స్గా ఫామ్ అయ్యి డిపార్ట్మెంట్ వారీగా మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అనాలిసిస్ తీసుకుంటున్నారు. అందరూ కూడా చెక్ చేసి ఆ యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని అనాలిసిస్ చేస్తున్నారు. మరి ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఇక్కడ ఈ షాప్, ఈ వాసవి బేకర్స్ అండ్ స్వీట్స్ అనే ఒక షాప్ పెట్టేసి ఎక్స్పైరీ అయినటువంటి ఫుడ్ కానీ, తర్వాత సాఫ్ట్ స్టైల్ ఫుడ్ కానీ అవన్నీ కూడా ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా బాదం పాలు ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయ్యి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా శాంపిల్స్ తీసుకుని అనలైజ్ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. చర్యలు తీసుకుంటాం. దానికి ముందే లైసెన్స్ పల్నాడు జిల్లా మాచర్లలో ఫుడ్ సేఫ్టీ రెవెన్యూ వైద్యాధికారులు ఉమ్మడిగా పాల కేంద్రాలు, నిత్యావసర దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే అనేక అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా పలు కేంద్రాల్లో కాలం చెల్లిన బాదం పాలు, బూజు పట్టిన నిల్వ జున్ను పదార్థాలను అధికారులు గుర్తించి వెంటనే సీజ్ చేశారు. వీటితో పాటు నాణ్యత లేని పచ్చళ్ళు, కారం పొడి, పిల్లలు తినే కాలం చెల్లిన బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పలు దుకాణాల నిర్వాహకులపై అధికారులు కేసులు నమోదు చేశారు. రానున్న 10 రోజుల పాటు మాచర్ల పరిధిలోని ప్రతి ఫుడ్ షాప్ను, హోటల్ను క్షుణ్ణంగా పరిశీలిస్తామని, అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని వారు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి. ఆనంద్, పల్నాడు జిల్లా మాచర్లలోని ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం పాల కేంద్రాలు, అదేవిధంగా పచ్చళ్ళు, కారం పొడి షాపుల మీద కూడా రైడ్ చేశారు. దీనిలో భాగంగా చూసుకున్నట్టు మాత్రం నకిలీ పొడి తోటి కారం తయారు చేస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం బూజు పట్టిన బిస్కెట్లు, దాంతో పాటు చూసుకుంటే పాల కేంద్రాలు, అదే నకిలీ పాల కేంద్రాలు మిక్సింగ్ చేసేసి అమ్ముతున్నారు. వాటి మీద కూడా దాడులు చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఏకకాలంలో 10 షాపుల మీద కూడా దాడి చేశారు. దీనికి సంబంధించి కూడా కొన్ని వాటిని కూడా సేకరించిన పరిస్థితి నెలకొంది. ఒకే వైపు చూసుకుంటే మాత్రం రెవెన్యూ, పశు సంక్షేమ శాఖ, ఎక్సైజ్ అధికారులు ఒకేసారి దాడి చేయడంతో మాత్రం ఏదైతుందో షాపులు మూయలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సండే రోజు ఎక్కువగా చూసుకున్నట్టు మాత్రం మధ్యాహ్నం వాటికే షాపులు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం వాటికి షాపులు మూసేసి వెళ్లే తొందరపాటులో చూసుకుంటే మాత్రం ఈ రోజు షాపులు తెరిచి ఉండడంతో మాత్రం ఏదైతుందో వెంటనే మాత్రం అధికారులు దాడులు చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఏకకాలంలో దాడులు చేసిన పరిస్థితి, కొన్ని ఏదైతుందో బూజు పట్టిన బిస్కెట్లు, కాలం చెల్లిన మిరప్పళ్ళు, దాని మీద కూడా ఎక్స్పైరీ డేట్ కూడా మిగిలిపోయింది. దాని మీద కూడా చూసుకుంటే మాత్రం అడిగితే మాత్రం నీళ్లు నమిలిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకుంటే మాత్రం వాటన్నింటినీ కూడా శాంపిల్స్ తీసుకొని వెళ్లారు. అవి మాత్రం శాంపిల్స్ లో మాత్రం కొన్ని మాత్రం నకిలీ అని తేలితే, అదేవిధంగా చూసుకుంటే మాత్రం వాటిలో కూడా చూసుకుంటే వీటన్నిటిని దృష్టి సారి చేసి వాటిని నాణ్యత, దానికి సంబంధించి శాంపిల్స్ కూడా తీసుకెళ్లి వాళ్ళ మీద నాణ్యత ఎంత వరకు ఉంది, ఎంత మేర దీనికి క్షుణ్ణంగా చూసుకుంటే మాత్రం తనిఖీల్లో కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. దీని మీద కూడా దృష్టి సారించి మాత్రం వాటి మీద సీజ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి నెలకొంది. దీంతో నాణ్యత ప్రమాణాలు ఎంతకో పాటించట్లేదు, ఎక్కడి నుంచి ఇవి తీసుకొస్తున్నారు, ఎంతకాలం నుంచి నిల్వలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న షాపు యజమానులు కూడా అడగడం జరిగింది. కానీ మాత్రం వాళ్ళు నియమలు నమ్మిన పరిస్థితి నెలకొంది. కొంతమంది మాత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా షాపులు మూసివేసేసి కొంతమంది అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. ఈ ఘటన మాత్రం మాచర్ల మొత్తం ఒకవైపు నుంచి
ఉలిక్కిపడిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం తనిఖీలు చేస్తామని చెప్పిన పరిస్థితి అందుకుంది. కానీ ఏదైతే ఉందో పల్నాడు జిల్లాలో ఎక్కువగా నరసరావుపేటలో కూడా ఇలాంటి నూనె షాపుల మీద కూడా దాడులు చేయాల్సిన పరిస్థితి అందుకుంది అని ఇప్పటికే అక్కడ ఉన్న కొంతమంది కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నరసరావుపేటలో కూడా ఎక్కువగా నూనె కేంద్రాలు, తయారీ కేంద్రాల మీద కూడా గతంలో కూడా దాడులు చేసిన పరిస్థితి నెలకొంది. వాటిని కూడా కొన్ని షాపులు మూసేశారు. ఇప్పుడు కూడా మరికొన్ని షాపులు కూడా మీద కూడా దాడులు చేయాల్సి ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్న వారికి స్థానికులు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా చూసుకుంటే మాత్రం మాచర్లలో మాత్రం ఒకేసారి దాడి చేయడం మాత్రం ఆక్వాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. తనిఖీలు అనేది ఇవాళతో ఆపేది లేదు, ఈ కంటిన్యూ అవుతాయి. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇట్లాంటి వ్యాపారం చేస్తే ఎవరిని ఉపేక్షించడం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం కఠిన చర్యలు తీసుకున్నాం. దానికి ముందే లైసెన్స్ లేకుండా కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, సరైన లైసెన్స్ లేకుండా కొంతమంది వ్యాపారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. చట్ట ప్రకారం FSSA యాక్ట్ ప్రకారం